అమెరికా, ఇజ్రాయెల్ సైనిక చర్యలతో ఇరాన్పై మొదలైనటువంటి యుద్ధం దాదాపు 6 నెలలుగా కొనసాగుతూ గల్ఫ్ ప్రాంతాన్ని, అంతర్జాతీయ నౌకాయానాన్ని, గ్లోబల్ ఆయిల్ మార్కెట్ను తీవ్రంగా కుదిపేస్తోంది. దౌత్యపరమైనటువంటి చర్చలు విఫలం కావడం, సీజ్ఫైర్ ఒప్పందాలు నిలవకపోవడంతో వాషింగ్టన్ ఇప్పుడు మళ్లీ ఆర్థిక ఒత్తిడి వ్యూహానికి పదును పెట్టింది. ఇరాన్ను లొంగదీసుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంతకు ముందెన్నడూ చూడని రీతిలో భారీ ఆర్థిక దిగ్బంధం విధిస్తామంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇరాన్కు ఆర్థికంగా లేదా వాణిజ్యపరంగా ఏ చిన్న ఆసరా ఇచ్చినా, ఏ దేశమైనా, బ్యాంకులైనా, విమానాశ్రయాలైనా లేదా బిజినెస్ ఏజెంటీలైనా అమెరికా తీవ్ర గ్రహపాటును ఎదుర్కోవాల్సి వస్తుందంటూ ఆయన స్పష్టమైనటువంటి వార్నింగ్ ఇచ్చారు. ఈసారి అమెరికా వ్యూహం కేవలం ఇరాన్ సంస్థలపై మాత్రమే కాకుండా ఇరాన్తో వ్యాపారం చేసే ఇతర అంతర్జాతీయ దేశాలు, కంపెనీలపై ఫోకస్ చేసింది. ప్రపంచ దేశాలు ఇప్పుడు ఇరాన్తో వాణిజ్య సంబంధాలు కొనసాగించాలా లేదా అమెరికా ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్ నెట్వర్క్తో సంబంధాలు కాపాడుకోవాలా అనే కఠినమైనటువంటి చాయిస్ను తేల్చుకోవాల్సిన పరిస్థితిని వాషింగ్టన్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఇరాన్ తన ఆయిల్ ఎగుమతుల కోసం, డబ్బు మార్పిడి కోసం ఉపయోగిస్తున్నటువంటి షాడో ఎకనామీ లేదా రహస్య నెట్వర్క్లను టార్గెట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ట్రాకింగ్ సిస్టమ్స్ ఆఫ్ చేసి సముద్రంలో ఆయిల్ బదిలీ చేసే డార్క్ ఫ్లీట్ ట్యాంకర్లు, 3 దేశాల ద్వారా నడిచే ఫ్రంట్ కంపెనీలు, అనాధికారిక మనీ ఎక్స్చేంజ్ హౌజ్లు, వీటిపై సెకండరీ శాంక్షన్లు విధించడం ద్వారా ఇరాన్ విదేశీ ద్రవ్య రాబడిని పూర్తిగా దెబ్బతీయాలంటూ ట్రంప్ యంత్రాంగం ప్లాన్ చేస్తోంది. ఈ చర్యల వెనుక సైనిక, ఆర్థిక శక్తులు ఒకేసారి ఉపయోగించి టెహ్రాన్ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకురావాలనేదే అమెరికా వ్యూహం. ఇక యుఎస్ మిలిటరీ దాడుల వల్ల ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, నావికాదళం, ఆయుధ కర్మాగారాలు ఇప్పటికే దెబ్బతిన్నాయంటూ దీనికి ఆర్థిక దిగ్బంధం కూడా తోడైతే గనక ఇరాన్ వద్ద విదేశీ కరెన్సీ ఖాళీ అయిపోతుందని వాషింగ్టన్ లెక్కిస్తోంది. ఇరాన్ తీర ప్రాంతాల్లో యుఎస్ నావికాదళం విధిస్తున్నటువంటి ఆంక్షల వల్ల ఇరాన్ ఆయిల్ షిప్మెంట్స్కు విపరీతమైనటువంటి ఆటంకం ఏర్పడుతోందంటూ ట్రంప్ చెబుతున్నారు. అయితే గత 5 దశాబ్దాలుగా రకరకాల అంతర్జాతీయ ఆంక్షల నడుమ మనుగడ సాగిస్తున్నటువంటి ఇరాన్ను ఈ కొత్త నిర్ణయాలు ఎంతవరకు దారితీస్తాయనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఈ రసవత్తర పోరులో చైనా పాత్ర అత్యంత కీలకంగా మారింది. ఇరాన్ ఎగుమతి చేసే ఆయిల్లో దాదాపు 80% పైగా కొనుగోలు చేసేది చైనానే. చైనాలోని స్వతంత్ర రిఫైనరీలు అమెరికా డాలర్తో సంబంధం లేని పేమెంట్ సిస్టమ్స్ ద్వారా ఇరాన్ క్రూడ్ ఆయిల్ను కొంటున్నాయి. ఒకవేళ అమెరికా గనక చైనా బ్యాంకులు లేదా సంస్థలపై కఠినమైనటువంటి సెకండరీ శాంక్షన్స్ విధిస్తే అది చైనా నుండి వచ్చే తిరుగుబాటుకు దారితీసి అంతర్జాతీయంగా రేర్ ఎర్త్ మినరల్ సరఫరా వ్యాపారంపై విపరీతమైనటువంటి ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఇండియా, టర్కీ వంటి దేశాలు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆమోదం లేని ఏకపక్ష ఆంక్షలను కూడా ప్రామాణికంగా తీసుకోవు. కాబట్టి ఈ దేశాల నిర్ణయాలు కూడా ఇక్కడ చాలా ముఖ్యం కానున్నాయి. మరోవైపు గల్ఫ్ ప్రాంతంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆగస్టు 18న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇరాన్తో ఉన్నటువంటి అన్ని రకాల వాణిజ్య, ఆర్థిక, వ్యాపార లావాదేవీలను నిలిపివేసినట్టుగా ప్రకటించింది. ఇరాన్ నుండి ప్రయోగించినటువంటి 2 క్షిపణులు తమ సముద్ర భాగంలో పడ్డాయని యుఏఈ రక్షణ శాఖ తెలిపినటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. దుబాయ్ చారిత్రాత్మకంగా ఇరాన్ బిజినెస్లకు ప్రధాన ఆర్థిక కేంద్రంగా ఉన్నందున యుఏఈ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఇరాన్ షాడో నెట్వర్క్లకు కోలుకోలేని దెబ్బ కానుంది. అయితే తమ భూభాగంలో అమెరికా మిలిటరీ బేస్లకు చోటు ఇచ్చే గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులు చేసే అవకాశం ఉండడంతో ప్రాంతీయ దేశాలు తీవ్ర భయాందోళన నడుమ బ్యాలెన్స్ చేయాల్సి వస్తోంది. ట్రంప్ వ్యూహం సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నది. ఉపగ్రహ చిత్రాలు, బ్లాక్ చైన్ విశ్లేషణ వంటి ఆధునిక పద్ధతులతో ఇరాన్ డార్క్ ఫ్లీట్ కదలికలను యుఎస్ విభాగాలు పసిగడుతున్నాయి. కానీ మ్యాక్సిమం ప్రెషర్ ప్లాన్ కొన్నిసార్లు అనుకున్నటువంటి ఫలితాలను బదులుగా తీవ్ర ప్రతికూల ఫలితాలను కూడా ఇవ్వచ్చు. ఆర్థికంగా తమకు ఎలాంటి ఉపశమనం లభించదని ఇరాన్ భావిస్తే అది కాంప్రమైజ్ అవ్వడానికి బదులుగా సరిహద్దులో డ్రోన్లు, బ్యాలిస్టిక్ క్షిపణులు, సముద్ర మార్గాలను దిగ్బంధించడం ద్వారా యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసే ప్రమాదం ఉంది. ఇప్పటికే ట్రంప్ తన దౌత్య బృందాలను ఇరాన్తో చర్చలు తాత్కాలికంగా నిలిపివేయమని ఆదేశించినప్పటికీ న్యూక్లియర్ వెపన్ సాధించకుండా ఇరాన్ను అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యం అంటూ స్పష్టం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ ఆర్థిక యుద్ధం ఇరాన్ను చర్చల మేజర్ పైకి తెస్తుందా లేక గ్లోబల్ ఎనర్జీ సంక్షోభాన్ని మరింత పెంచుతుందా అనేది వేచి చూడాలి.